దేశం మొత్తం మూడు రంగుల జెండాలతోని మురిసిపోయింది. భారతీయ పౌరులు తిరంగ పథకానికి చేతులెత్తి సెల్యూట్ కొట్టిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసిండు. తర్వాత దేశ ప్రజలకు మేలు జరిగేటట్టు ఏం చేయబోతున్నాడో చెప్పిండు. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। జిఎస్టీని తగ్గించబోతున్నాడట ప్రధానమంత్రి మోడీ సారు. దీపావళి నుంచి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనేది ఓటు తీసుకొస్తారట. దాంతో జనం మీద పన్నుల భారం తగ్గుతుందట. అది జనాలకు డబుల్ బొనాన్సా అవుతుందట. మరి చూడాలే మోడీ సార్ చెప్పినట్టు అన్ని రేట్లు తగ్గుతాయా అనేది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎట్లా మేలు చేసిందో చెప్పిండు. రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. రైతు భరోసా కింద అందరికి పైసలు వేసిందట సర్కారు. మరి ఎన్నేళ్ళు వేసిండ్రు? కొత్తగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వేసిండ్రా ఏమన్నా ఎగ్గొట్టిండ్రా అనేది ఇక వాళ్ళకే తెలియాలి. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తెలంగాణ భవన్ లో మూడు రంగుల జెండా ఎత్తి సెల్యూట్ పెట్టిండ్రు. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికి కూడా గుర్తు చేస్తూ హరీష్ రావు సారు సిద్దిపేటలో జెండా ఎగరేసిండు. బీజేపీ పార్టీలు పార్టీ ఆఫీస్ లా మువ్వెన్నెల జెండా ఎగరేసి సెల్యూట్ కొట్టిండ్రు. ఎమ్మెల్సీ కవిత ఈసారి జాగృతి పార్టీ ఆఫీసులనే జెండా ఎగరేసింది, తెలంగాణ భవన్ కు రాలేదు. ఇట్లా దేశంలో 15 ఆగస్టును పండుగ లెక్క జరుపుకున్నారు. ఇన్ని రోజులు మన తెలంగాణలోనే ఫ్రీ బస్ పథకం పెట్టిరని ఆంధ్ర ఆడపిల్లలంతా నారాజులు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ రంది లేదు పోన్రి. ఎందుకంటారా, ఇవాళ ఏంది 15 ఆగస్టు. మరి ఇవాళ ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తా అని మాట ఇచ్చిండు కదా చంద్రాల్ సారు. అన్నట్టే షాల్ చేసిరు చూడుర్రి. త్రిమూర్తులు ముగ్గురు ఒక్కతాన్నే దర్శనం ఇచ్చారు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఒకటే బస్ ఎక్కి మంచిగా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంటా ఇవాళ సంది ఏం రంది పడకురి, 7 గంటల ఆడికి ఫ్రీ బస్ ఎక్కురు అనుకుంటా ఆ మాట ముచ్చట పెట్టి రాడోళ్ళతో. ఇక ముగ్గురు ఒకటే బస్సుల దర్శనం ఇచ్చే వరకు దారి పొడవున మంగళహారతులతోని అమ్మలక్కలంతా స్వాగతాలు పలికిరు. సరే ఇక ఈడి దాకా అంత మంచిగానే ఉంది, సంబురంగానే ఉంది. ఏదన్నా పని చేస్తే కీడేయించాలి మేలేయించాలి అంటారు కదా. ఇగో గిడ్దిక్కు చూడు అస్సలు సినిమా. ముంగటీలు పోతున్న బస్సుల వల్ల వెనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి పబ్లిక్ అంతా మస్తు తిప్పల పడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా ఇరికిపోయింది పాపం. మరి ఎంతసేపటిగా ట్రాఫిక్ క్లియర్ అయిందో గానీ ఫస్ట్ రోజే ఈ వీడియోలు మొత్తం గిరికలు కొట్టి నెగిటివిటీ ఖాతాను తెరిచినాయి. ఇది జాలనట్టు ఇంకో దిక్కు వీళ్ళకి సెక్యూరిటీ ఇయ్యనికే గన్ మ్యాన్లు బస్సులతో సమానంగా ఉరుకుతున్న ఫోటోలు వీడియోలు అయితే చేతులను షేర్లు చేస్తుంది ప్రతిపక్షం. ఇక రేపటి నుంచి బస్సులు చాలక, సీట్లు దొరకక, బస్ స్టాప్లలో ఆపక, ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు సిబ్బంది మీద దాడి చేసుడు, మగోళ్ళ కష్టాలు ఎన్ని చూడాలను.
చెప్పుకుందాం అవి కూడా మెల్లగా.